నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. మరి వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి గురువు యొక్క మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయండి? వృషభ రాశి వాళ్ళకి ఫెంటాస్టిక్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నార్మల్ గా మీ యొక్క హెడ్ వచ్చి శుక్రుడు, గురువుకు మీకు సంబంధం లేదు. ఆ గురువు ఎప్పుడైతే 3rd భావానికి వెళ్తాడో, దట్స్ కాల్డ్ మறைவு స్థానం అని చెప్తాం తమిళ్లో. అంటే 3, 6 and 9, 12 పాపస్థానాలు కదా. అలాంటి పాపస్థానానికి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అక్కడ ఉచ్చ బలం పెరుగుతారో మీకంటే మీ హస్బెండ్కి బాగుంటుంది, మీకంటే మీ వైఫ్కి బాగుంటుంది. ఒకటి. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పేరు చెడిపోయిందంటే ఆ పేరు అంతా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గుడ్ విల్ ఆన్ యువర్ నేమ్. ఒకటి. అదేలాగా మీ ఫ్యామిలీలో 2 పెళ్ళిళ్ళు జరుగుతుంది. అదేలాగా ఒక్క మనిషి గ్యారంటీగా ఫారిన్ వెళ్తారు. ఈ 3 విషయాలు జరగడం అనేది ఖాయం. 3, 7, 11 అనే స్థానంలో ఎప్పుడైతే శని గురు మహాయోగ కంజంక్షన్ ఏర్పడుతుందో వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు, వాళ్ళు ఏ పనిలో ఉంటారు. కొంతమంది పెట్రోల్ బంక్ అంటే ఇంకో కొత్త పెట్రోల్ బంక్ పెడతారు. కొంతమంది మీడియాలో ఉంటే కొత్త విషయాలు స్టార్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలు అన్నీ జరగడానికి ఛాన్సెస్ ఆర్ చాలా ఎక్కువ. ఇంకొకటి చూసారంటే వృషభానికి అది లాభస్థానాధిపతిగా ఉన్నాడు. సో ఆటోమేటిక్గా డబ్బు పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. ఎవరికైనా ఎల్డర్స్కి డబ్బులు ఇచ్చారో, మీ బ్రదర్స్కి ఎవరైనా డబ్బులు ఇచ్చారో, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అంటే ఇన్వెస్టర్ ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తాడు. అంటే బయట నుంచి వస్తాడు, అంటే సముద్రం దాటి నుంచి వచ్చి మనకి డబ్బులు ఇచ్చేది. అలాంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గ్యారంటీ చేయడం. అదేలాగే చాలామంది ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉండే మనుషులకి, అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉండే మనుషులకి, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండే మనుషులకి, మీడియా ఇండస్ట్రీలో ఉండే మనుషులకి, అదేలాగా సాఫ్ట్వేర్లో దాంట్లో మెయిన్గా డేటా రీసెర్చ్లో ఉండేవాళ్ళు, ఏఐలో ఉండే మనుషులకి, అదేలాగా బయో ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఫంటాస్టిక్ గ్రోత్, అమేజింగ్ గ్రోత్. ఈ టైం పీరియడ్ మీకు మళ్ళీ రాదు. ఉచ్చబలంలో ఉన్న గురువుకి ఇప్పుడు స్థాన ప్రాప్తం వస్తుంది అనేది ఒకటి. రెండవది, గురువు దృష్టి అనేది చూసారంటే 7వ స్థానం, దాని కలత్ర భావం అని చెప్తాం. దాంట్లో భాగ్యస్థానం, తర్వాత లాభస్థానం. ఇవన్నీ చెప్పడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లైవ్లో జరిగేటప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మీకు ఏదో చెప్తున్నాడు జరిగితే బాగుండు అని అనుకుంటున్నా. దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ జరుగుతుంది గ్యారెంటీ. ఎందుకంటే 7వ స్థానానికి మీకు కంజంక్షన్లోకి రావడం, ఈ నిన్న దాకా రావు కేతులా ఉన్న మా హస్బెండ్ ఇప్పుడు బాగున్నాడు అనే ఒక సిచ్యువేషన్ అవుతుంది. భాగ్యస్థానానికి గురు కంజంక్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఫారిన్ వెళ్ళే యోగం, పెద్దవాళ్ళు ఇంటికి వస్తారు, మహాగురువులు ఇంటికి వస్తారు. అదేలాగా గుడి కట్టడం, ఇలాంటి విషయాల్లో మీ యొక్క సత్కారం ఉంటుంది. మీ చేతుల మీద కుంభాభిషేకం కూడా చేయొచ్చు 3వ స్థానం కనెక్ట్ అయినప్పుడు. లాభస్థానానికి గురువు ఉన్నప్పుడు ప్రమోషన్ వస్తుంది, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతారు, వేరే ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతారు, ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పుల నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ విషయం మీరు చూసుకోవాల్సింది ఒకటే విషయం, మిగతా వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ని తగ్గించి మీరు పని చేశారంటే మీకు చాలా బాగుంటుంది ఈ టైం. బేసికల్గా నిన్నదాకా మీరు చూసారంటే కంటి సంబంధించిన, లేదంటే కాల్ టెన్షన్ ఆన్ యువర్ షోల్డర్స్, ఇలాంటి విషయాలన్నీ ఎక్కువ ఉంటుంది. అని నేను చెప్పేది హెల్త్ పరంగా. అదేలాగా ఎవరైతే మీకు చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ, చిన్న చిన్న ఆపరేషన్స్, అన్ని డే కేర్ సర్జరీ అని చెప్తాం, అవన్నీ లాస్ట్ ఇయర్ జరిగి ఉంటుంది. కానీ ఈ ఇయర్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఈ ఇయర్లో వృషభ రాశి వాళ్ళకి వద్దన్న డబ్బులు, వద్దన్న అన్ని విషయాలు ఈజీగా, అంటే లైఫ్ ఎలా లాభస్థానానికి గురువు దృష్టి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం 2 times మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా జరగకుండా ఉండే విషయము వాడే వచ్చి మమ్మల్ని ఎవరు వస్తారా అని అడుగుతాడు. లాభస్థానం కనెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ బై ఆటోమేటిక్లీ. సార్ నేను వెళ్ళి పిల్లని చూడాలా సార్, లేదంటే పిల్ల ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వస్తారా సార్, చాలా మంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడగాల్సిన అవసరమే లేదు, మీ పిల్లలు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సో సచ్ అ బ్యూటిఫుల్ టైమింగ్. నా ప్రొనౌన్సియేషన్ ఇస్ నాట్ సో గుడ్, ప్లీజ్ అండర్స్టాండ్, బట్ మై కంటెంట్ ఇస్ వెరీ కరెక్ట్. అంటే దాంట్లో మీరు గ్యారంటీగా ఉండొచ్చు. సో వృషభానికి రియలీ అమేజింగ్ టైమింగ్, యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. బ్యూటిఫుల్. లేడీస్ కి పర్టికులర్ గా ఎలా ఉంటుంది? ఫస్ట్ విషయం, పెళ్లి అవ్వడం ఖాయం. లాభస్థానం, భాగ్యస్థానం, అదేలాగా కలత్ర స్థానానికి గురువు దృష్టి ఉందంటే పెళ్లి సంబంధించిన విషయాలు క్లియర్. బిజినెస్ ఎంటర్ప్రినర్స్గా చాలా మంది వృషభ రాశి వాళ్ళు అంజన్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కొత్త విషయాలు స్టార్ట్ చేశారంటే ఫ్యాంటాస్టిక్గా వస్తారు.
ఏ ఒక్క టెన్షన్ లేకుండా, ఏ ఒక్క ఆటంకం లేకుండా లైన్స్ ఆర్ క్లియర్ నౌ. సో చాలా బాగుంటారు ladies. మీరెంత హ్యాపీగా చెప్తున్నారో అంతే హ్యాపీగా వింటారు మా వృషభ రాశి వాళ్ళు. సో చదువుకున్న పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. మొదటి విషయం ప్లేస్ చేంజ్ అవుతుంది, స్కూల్ చేంజ్ అవుతుంది, కాలేజ్ చేంజ్ అవుతుంది. అదిలా మీ యొక్క మెయిన్ ప్రొఫెసర్ ఎవరైతే హెడ్ అయితే డిపార్ట్మెంట్ ఉంటారో, డీన్ ఉంటారో, వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. మెయిన్ విషయం, వెన్ దెర్ ఇస్ ఎ చేంజ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకని ఇంతమంది తిరుపతి వెళ్తారు చెప్పండి? కరెక్ట్. వై ఈస్ ద రీజన్? ఇంతమంది ఎవరో కూడా తెలియదు. ఎందుకు తిరుపతి? కులదేవుడా? కాదు. ఎందుకు తిరుపతి అడిగితే కులదేవుడు, తిరుపతి కులదేవుడిగా ఉండడానికి ఛాన్సే లేదు. కులదేవత అనేది తిరుపతికే ఛాన్స్ లేదు. వాళ్ళ గ్రామదేవత ఎవరైతే ఉంటుందో కొంతమందికి అలా ఉంటుంది. ఎందుకు? దట్స్ ఎ బేసిక్లీ చంద్ర స్థలం. కన్యారాశి కంజంక్ట్ అయిన వాళ్ళు వెళ్తారు. అలా కన్యారాశిలో ఏదో ఒక భావం మీకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ విషయం ఒకటి, మీరు డబ్బు తీసుకుంటారు, అంటే లోన్ తీసుకుంటారు, లేదంటే లోన్ క్లోజ్ చేస్తారు. ఈ రెండులో ఏదో ఒకటి. ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఏదవుతుందో అదే మీకు పర్మనెంట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రాగానే మీకు హెల్త్ పరంగా ఒక మంచి డాక్టర్ దొరికాడు, ఓకే అయిందంటే అప్పుడు మీకు అక్కడ తిరుపతి చాలా బాగా పనిచేస్తుందని అర్థం. ఇన్ జనరల్ ఆ చేంజ్ ఇస్ ఇన్నెవిటబుల్. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి చేంజ్ కావాలి, కరెక్ట్గా పనిచేయాలి, కరెక్ట్గా ఉండాలి. అదేలాగా మీకు ఏం కావాలో దాంట్లో ఒక జాలీ ఉంటుంది మీకు. ఇవన్నీ ఇట్స్ డెఫినెట్లీ దేర్, అంటే బాగుంటారు. అన్ని విషయాల్లో సూపర్ అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆరాధన ఏం చేసుకోవచ్చో చెప్పండి. ఇంతసేపు చెప్పింది అదే, తిరుపతి వెళ్ళి రావాలి. బేసిక్గా తిరుపతి వెళ్ళి వచ్చారు అంటే చాలా బాగా, అంటే స్వామిని చూసుకుని వస్తే చాలు. ఆల్మోస్ట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ పాసిబిలీ థర్స్డేస్ పొద్దున్న 6 to 7 దొరికిందంటే గ్రేట్. లేదంటే ఆ రోజు ఎప్పుడైనా చేసుకొని వస్తే కూడా చాలు. అదేలాగా ఒకవేళ అవుతుందంటే స్వామి కళ్యాణానికి డబ్బులు కడితే ఇంకా మంచిది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా డివోర్స్ కేసు జరుగుతుంది అంటే మీకు అది కరెక్ట్గా క్లోజ్ అవుతుంది, లేదంటే ఫ్యామిలీలో ఐక్యమత్యం అవుతుంది. సో చాలా బాగుంటుంది. అద్భుతం అండి. నిజంగా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వృషభ రాశి వాళ్ళు, మంచి రోజులు వస్తాయా, స్టార్ట్ అవుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పేటటువంటి ప్రెడిక్షన్స్ 100 ఏనుగుల బలాన్ని చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే హరీష్ గారు. నమస్కారం.